సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. హే హలో గైస్, హౌ యూ ఆల్? హోప్ యూ ఆల్ ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్. సో ఈ లొకేషన్లో మనము కలిసి చాలా రోజులు అయింది కదా. చాలా రోజులు ఇన్ ద సెన్స్ లిటరల్లీ ఎప్పుడు కలిసాం మనం అరకు టూర్ ముందు ఆర్ ఎల్స్ రీసెంట్గా మనం ఎక్కడికి వెళ్ళాము, హంపి టూర్ ముందు మాట్లాడాము ఇక్కడ. దాని తర్వాత అయితే ఇక్కడ కలవలేదు మనం. సో ఈరోజు మహాశివరాత్రి అనమాట. అంటే ఈరోజు మహాశివరాత్రి అంటే ఈ వీడియో రేపు వస్తుంది కాబట్టి బిలేటెడ్ హ్యాపీ మహాశివరాత్రి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఈరోజుకి. సో నేను ఈరోజు మా బైక్కి మన దాదాకి ఇంకో మోడిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఈ స్టాక్ మిర్రర్స్ వస్తాయి కదా, ఈ స్టాక్ మిర్రర్స్ అనేవి నేను రిమూవ్ చేసి వేరే మిర్రర్స్ వేద్దాం అనుకుంటున్నా. ఏ మిర్రర్స్ వేస్తున్నా అనేది చెప్తాను మీకు. సో ఈ మిర్రర్స్ ఎందుకు తీసేస్తున్నా దానికి కూడా మనకి స్పెసిఫిక్ రీజన్ ఉందన్నమాట. ఏంటంటే వైబ్రేషన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో చెప్పాలంటే ఆల్మోస్ట్ 60 to 80 స్పీడ్ వరకు మనకి వెనకాల చూస్తే ఏమీ కనిపించదు. అది గేర్ షిఫ్టింగ్ ప్యాటర్న్ బట్టి కూడా ఉంటుంది. చెప్పాలంటే మనకి 40 స్పీడ్లో కూడా చాలా వరకు ఏమీ కనిపించాం అనమాట వెనకాల వచ్చేవి. సో ఇప్పటివరకు అట్లనే నడిపాము, భరించాము. కాకపోతే ఏంటంటే మనకి లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మన హంపి రైడ్లో అయితే 60 to 70 స్పీడ్లో వెళ్తున్న ప్రతిసారి నాకు అసలు ఏమీ కనిపించలేదు చెప్పాలంటే ఫ్రాంక్గా. సో ఏదో అట్లా మేనేజ్ చేసామన్నమాట. సో ఇప్పుడు బజాజ్ అవెంజర్ మిర్రర్స్ బ్లాక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను దానికోసం రిజల్యూషన్ కూడా ఇంతకుముందు ఒక వీడియో చేశాను. అదేంటంటే మనకి బార్ అండ్ మిర్రర్స్ అని వస్తాయి కదా. సో బార్ అండ్ మిర్రర్స్ ఇన్స్టాల్ చేశాను ఇంతకుముందు. కాకపోతే ఏంటంటే అది లాంగ్ రైడ్స్లో పనికిరాదనమాట. ఎప్పుడు మనం లాంగ్ రైడ్స్ వెళ్తున్నప్పుడు మళ్ళీ స్టాక్ మిర్రర్స్ వేసుకుని, లేకపోతే సిటీలో తిరుగుతున్నప్పుడు బార్ అండ్ మిర్రర్స్ వేసుకుని ఇట్లా తిరగాల్సి వస్తుంది. బార్ అండ్ మిర్రర్స్ అంటే దే ఆర్ జస్ట్ ఫర్ షో అనమాట. అంటే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి కొద్దిగా చూడడం కూడా కష్టం అవుతుంది వెనకాల ఏమొస్తుందని చెప్పి. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ స్టాక్ మిర్రర్స్ అనేవి తీసేసి బజాజ్ అవెంజర్ మిర్రర్స్ వేస్తున్నాము. ఫస్ట్ మనం బజాజ్ స్పేర్స్ షాప్కి వెళ్దాము, అక్కడ అడిగి బాగుంటే తీసుకుందాము. అండ్ దెన్ అసలు స్టాక్ ఉండాలి కదా వాళ్ళ దగ్గర, చూద్దాం ఫస్ట్ వెళ్ళి. లెట్స్ గో. సో గైస్, దీస్ ఆర్ ది 2 మిర్రర్స్ బజాజ్ అవెంజర్వి. బ్లాక్లో తీసుకున్నాను నేను. సో ఈ 2 మిర్రర్స్ వచ్చేసి నాకు ఈచ్ 258 రూపీస్ పడింది అనమాట ఈచ్. సో పెయిర్ కాస్టెడ్ మీ సమ్వేర్ అరౌండ్ 516 రూపీస్ అనుకోవచ్చు. సో యాక్చువల్గా రెండు కలిపి తీసుకుంటే మనకి 500లో వచ్చేవి. కానీ ఇప్పుడు మనకి ఎలా తీసుకున్నాం చూసారు కదా, లెఫ్ట్దేమో ఒక షాప్లో, రైట్దేమో ఒక షాప్లో తీసుకున్నాము. సో అందుకని ఫుల్ అమౌంట్ పే చేయాల్సి వచ్చింది. దట్ ఈస్ 258 రూపీస్. సో మనకి అమెజాన్లో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, మీకు ప్రైస్ ఇస్తాను. అమెజాన్లో 1000+ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అవెంజర్ మిర్రర్స్కి. దట్ ఈస్ డిస్గస్టింగ్. కాకపోతే మనకి బ్రాండెడ్ బజాజ్ స్పేర్స్లో, జెన్యూన్ స్పేర్స్లో వచ్చేసి మనకి ఓన్లీ రెండు తీసుకుంటే కనుక 500 రూపీస్ పడుతుంది అంతే. సో మీరు వేరే చోట్ల ఎక్కడ వీళ్ళు చెప్పిన కబుర్లు విని, రామ్కోటిలో అయితే నాకు తెలిసి 1000 రూపాయలు అంటున్నారు స్ట్రైట్ అవే. సో డైరెక్ట్ మీరు బజాజ్ స్పేర్స్లో తీసుకోండి. స్పేర్స్లో తీసుకున్నాక మీకు 500 రూపీస్లో అయిపోతుంది అనమాట పని. సో ఇప్పుడు ఇవి తీసేసి మనం బజాజ్ అవెంజర్ బ్లాక్ మిర్రర్స్ అనేవి ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసి వైబ్రేషన్ ఉందా లేకపోతే క్వాలిటీ ఎలా ఉంది అనేది చెక్ చేద్దాం. సో గైస్, చూస్తున్నారు కదా, లుక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. లుక్ మాత్రం ఇంత లుక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అసలు. సో అన్ఎక్స్పెక్టెడ్గా మంచి లుక్ వచ్చింది బైక్కి. ఇవి ఏంటంటే మనకి ఇంతకాలం రౌండ్ మిడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి రెక్టాంగులర్ మిర్రర్స్ అనమాట అవెంజర్వి. సో ఏంటంటే మనకి ఇటు లాస్ట్లో మనకు ఒక చిన్న బ్లైండ్ స్పాట్ మిర్రర్ అంటాం కదా, ఈ మిర్రర్స్ తీసేసి దీనికి అతికిచ్చినా కానీ మనకి పెద్ద విజిబిలిటీలో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే చాలా చిన్న పోర్షన్ కవర్ చేస్తుంది కదా. అదే ఈ మిర్రర్స్ అనుకోండి, మొత్తం హాఫ్ మిర్రర్స్ ఇట్లా పెట్టామనుకోండి, మొత్తం సగం మిర్రర్ ఆక్యుపై చేస్తుంది. ఇది దీంట్లో ఆ ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే ఒక కార్నర్కి పెట్టేస్తాం కాబట్టి విజిబిలిటీకి అయితే ఏమీ ప్రాబ్లం ఉండదు. సో లెట్స్ గో ఫర్ ఏ రైడ్ అండ్ సీ మన వైబ్రేషన్ ఎట్లుంది, అంటే ఎంత వైబ్రేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇవి వైబ్రేట్ అవ్వకూడదు, ఎందుకంటే దీస్ ఆర్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్ కదా. సో అందుకని వైబ్రేషన్ అయితే ఉండకూడదు 90% నేను అనుకోవడము. సో ఒకసారి బయటికి వెళ్ళి చెక్ చేద్దాం, విజిబిలిటీ ఎట్లుంది, వైబ్రేషన్ ఎట్లుంది, ఇదంతా చెక్ చేసి చెప్తాం మీకు రివ్యూ. సో గైస్, ఇందాక ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ పిచ్చ కామెడీ అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు అవెంజర్ మిర్రర్స్ పెట్టేసిన దీనికి. ఇందాక నేను వెళ్ళాను షాప్కి, వెళ్ళి కొన్నాను, రిటర్న్ అయ్యాను, ఇవి ఫిక్స్ చేసిన తర్వాత చూస్తే ఏం తెలిసిందంటే అసలు యాక్చువల్గా నేను మాట్లాడుతూనే ఉన్నా కానీ వీడియో రికార్డ్ అయింది, ఆడియో రికార్డ్ అవ్వలేదు. మొత్తం మిర్రర్ ఫిక్స్ చేయడం అంతా అయిపోయింది. కాకపోతే మళ్ళీ బయటికి రావాల్సి వచ్చింది జస్ట్ మీకు ఆ షాప్ లొకేషన్ అదంతా చూపించడానికి. సో మిర్రర్స్ చూడొచ్చు, వైబ్రేషన్ అనేది చాలా లేదు. అదే మన స్టాక్ మిర్రర్స్ అంటే మాత్రం ఈ పాటికి చాలా వైబ్రేట్ అయి ఉండేవి.
కనిపిస్తున్నాయి కదా మీకైతే. ప్రస్తుతానికి ఈ మిర్రర్స్ తోటి వైబ్రేషన్ అనేది ఆల్మోస్ట్ నియర్ టు 0 లాగుంది. సో ఇప్పుడు చెప్తా చూడండి మీకు అసలు స్టోరీ ఏమైందో. ఇందాక నేను వచ్చాను బయటికి, అండ్ దెన్ ఈ మిర్రర్స్ కొన్నాను. ఈ మిర్రర్స్ కొనడానికి ఇక్కడ మనకి బజాజ్ స్పేర్స్కి వెళ్ళాను. సో మన క్లాసిక్ స్టాక్ మిర్రర్స్ అయితే సిగ్నల్ దగ్గర ఆగితే ఆ వైబ్రేషన్కి బాగా వైబ్రేట్ అయిపోయేవి, ఇంజన్ వైబ్రేషన్కి. కాకపోతే మనకి అవెంజర్ మిర్రర్స్ పెట్టిన అది కూడా చూపిద్దాం అనుకున్నాం మీకు యాక్చువల్గా ఎంత వైబ్రేషన్ ఉందని చెప్పి. కానీ ఆ ఆడియో ఫుటేజ్ మొత్తం పోలేదు. సో దానికి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అదంతా నాకు కొద్దిగా నచ్చదనమాట, వాయిస్ ఓవర్ ఇవ్వడాలు అట్లాంటివన్నీ. సో ఏదైనా కానీ లైవ్ ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. ఆ బజాజ్ స్పేర్ షాప్లో అడిగితే ఏమన్నాడంటే ఓన్లీ లెఫ్ట్ మిర్రర్ ఉంది మా దగ్గర, రైట్ మిర్రర్ లేదు. అసలు ఫస్ట్ అయితే మిర్రర్సే లేవన్నాడు. అండ్ దెన్ కొద్దిగా చూడుబోయా అది ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వెతికాడు. అండ్ దెన్ హీ ఓన్లీ గాట్ ది లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనమాట. సరే ఒక లెఫ్ట్ సైడ్ మిర్రర్ తీసుకుని ఏం చేసుకుంటాం అని చెప్పి లైట్ తీసుకున్నా. అండ్ దెన్ ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లో చూపిస్తాం మీకు ఇప్పుడు. రైట్ సైడ్ మనకి ఆ బజాజ్ జెన్యూన్ స్పేర్స్ షాప్ ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా బజాజ్ బైక్ పాయింట్ అని. ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లో మనకి బజాజ్ షోరూమ్ ఉంది. అంటే వీళ్ళ దగ్గర స్పేర్స్ కూడా దొరుకుతాయి కదా. సో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి అడిగితే ఏమన్నారంటే వీళ్ళ దగ్గర ఓన్లీ రైట్ సైడ్ మిర్రర్ ఉందంట. హైలైట్ కదా, వాళ్ళ దగ్గర ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది, వీళ్ళ దగ్గర ఏమో రైట్ మిర్రర్ ఉంది. సో మనకి ఏంటంటే కావాల్సింది మొత్తానికి మిర్రర్స్ ఒకే చోట కొన్నామా లేకపోతే రెండు వేరే వేరే చోట్ల కొన్నామా అనేది దట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే రెండు బజాజ్ జెన్యూన్ స్టోర్సే కాబట్టి రెండు తీసుకున్నాను. సో ఇదంతా ఏంటంటే ఇందాక మాట్లాడాను నేను యాక్చువల్గా, కాకపోతే వాయిస్ అస్సలు రాలేదు అండ్ ఓన్లీ వీడియో క్లిప్ పెట్టాల్సి వచ్చేది. అందుకనే మీకు ఆ షాప్స్ చూపిద్దాము, ఈ స్టోరీ కూడా చెప్పినట్టు ఉంటుంది కదా, మోటో వ్లాగింగ్లో చెప్తే కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పి మళ్ళీ బయటకు వచ్చానమాట. ఇప్పటికీ అవెంజర్ మిర్రర్స్ అనేవి మనం ఫిక్స్ చేసాము. వైబ్రేషన్ అనేది నియర్ టు 0 అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా ఈ స్పీడ్లో కనుక మామూలుగా మన స్టాక్ మిర్రర్స్తో వెళ్ళుంటే కనుక బాగా వైబ్రేషన్ వచ్చేది. వైబ్రేషన్ అంటే ఇంకా వెనకాల రేర్ వ్యూ అనేది ఏది కనిపించేది కాదు. కాకపోతే ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి వైబ్రేషన్ అయితే నియర్ టు 0 ఉంది. అదనమాట సంగతి. సో యాక్చువల్గా క్రోమ్ తీసుకుందామా బ్లాక్ తీసుకుందామా అని చెప్పి చిన్న కన్ఫ్యూజన్ ఉండే. మనం దీనికి స్టాక్ యూజ్ చేసింది క్రోమ్ మిర్రర్సే కదా. సో జస్ట్ ఫర్ ఏ చేంజ్ బ్లాక్ యూజ్ చేద్దాం. ఈ మధ్యన బ్లాక్ థీమ్ ఎక్కువైపోతుంది మన బండి మీద, మన దాదాకి. సో యాక్చువల్గా అలాయ్ వీల్స్ వేయించాము, అది కూడా కంప్లీట్ బ్లాక్ అనమాట. అంటే మధ్యలో చిన్న సిల్వర్ లైన్ వస్తుంది, కాకపోతే స్పోక్ అంటే ఈ మన అలాయ్ వీల్స్ అనేది దోస్ లుక్ మోర్ ఆఫ్ బ్లాకిష్ కదా, అది బ్లాక్ అయింది. అండ్ మన హ్యాండిల్ బార్ బ్లాక్ అయిపోయింది క్రోమ్ నుంచి. అయిపోయిందంటే ఎప్పటి నుంచో బండి ఉన్నప్పటి నుంచి ఇదే హ్యాండిల్ బార్ మంది. అండ్ ఇప్పుడు మిర్రర్స్ కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి. సో ఇట్స్ లైక్ కంప్లీట్లీ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో తయారవుతుంది మన బండి. సిగ్నల్ ఆన్ ఉంది, ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే టైం ఉంది, కానీ ఒక్కసారి సిగ్నల్ పడిందంటే మాత్రం అది చుక్కలు లాగుందనమాట మనకి. సో అది బ్రో మొత్తానికి ఈ మిర్రర్స్ అయితే దిస్ టర్న్డ్ అవుట్ టు బి రియల్లీ గుడ్ పర్చేజ్ అనమాట. మనకి వైబ్రేషన్ అనేది నియర్ టు 0 అయిపోయింది. రేర్ వ్యూ కూడా క్లియర్గా ఉంది, మనకి వైబ్రేషన్ ఏం తెలియట్లేదు. సో గైస్ చూసారు కదా, సూపర్ లుక్ వచ్చింది మన దాదాకి అవెంజర్ మిర్రర్స్ పెట్టడం తోటి. సో మీకు ఎలా అనిపించింది అని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ లుక్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ లుక్, ఆసమ్ లుక్ వచ్చి చాలా బాగుందన్నమాట. లుక్ మాత్రం పెర్ఫార్మెన్స్ కూడా చూసారు కదా మీరు, బాగానే ఉంది పెర్ఫార్మెన్స్ కూడా. అంటే మరీ మనకి స్టాక్ మిర్రర్స్కి వచ్చినంత వైబ్రేషన్ అయితే రావట్లేదు. ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి ఓవరాల్గా చూసుకుంటే వైబ్రేషన్ అనేది దానితో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంది. ఆల్మోస్ట్ చెప్పాలంటే 30 to 40% వైబ్రేషన్ అయితే కట్ అయిపోయింది. ఐఎమ్ ప్రెటీ మచ్ హ్యాపీ అబౌట్ ఇట్ అనమాట. సో మీకు కూడా ఒకవేళ వైబ్రేషన్స్ వల్ల ఇబ్బందిగా ఉండి రేర్ వ్యూ మిర్రర్లో చూడలేకపోతున్నాము అనుకుంటే కనుక ఖచ్చితంగా బజాజ్ అవెంజర్ మిర్రర్స్ నేనైతే సజెస్ట్ చేస్తాను. డెఫినెట్గా విజిబిలిటీ పెరుగుతుంది, మిర్రర్స్ కూడా పెద్దవి కాబట్టి మీకు ఏరియా కూడా ఎక్కువ ఏరియా కనిపిస్తుంది వెనకాల. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ స్మాష్ ది లైక్ బటన్ ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి, సో దట్ ఈ అవసరమైన ఇన్ఫర్మేషన్ ఎవరికైనా రీచ్ అవుతుంది. నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అని చెప్పి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, కెమెరా ముందుకేనకి బాగా సార్లు అయింది కదా, మజా వస్తుంది. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.